వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. మీరు గంగా అని చెప్పారు పెద్దమ్మాయి, వరుసగా మీరు చెల్లెళ్ళ పేర్లు చూపిస్తూ పరిచయం చేయండి కాస్త. యమున, సరస్వతి, కృష్ణవేణి. ఇప్పుడైతే నాకేంటంటే మీరు ఫస్ట్లో చెప్పినట్టుగా మీ ముగ్గురు త్రివేణి సంగమం బాగానే ఉంది. ఇప్పుడు మీరు ఒక్కరు కృష్ణవేణి విడిగా ఎప్పుడైనా అనుకున్నారా? నేను వేరు అని అనుకున్నారా? మొన్నే అందండి, మీరంతా నార్త్ నేను సౌత్ అంది. అయిపోయింది ఆ మాట కూడా. మీ ముగ్గురు ఒకటి నేను వేరు అన్నారా? ఇప్పుడు మీరు నలుగురు ఉంటారా? నలుగురులో ఎవరికైనా ఎక్కువ తక్కువ మాట్లాడుకోవడం ఉన్నాయా? నలుగురు సమానమా? ఒకరితో ఒకళ్ళు ఎక్కువ మాట్లాడుకోవడం ఉందా? లేదండి, అంటే ఇంటి విషయాలంటే యమున బిజీ కదా, తను డాక్టర్గా కాబట్టి తన ఇంట్లో ఎక్కువ ఉండదు. మేము ముగ్గురం మాట్లాడుకుంటాం, వంట అవి ఇవి అన్నీ, ఇంకా అట్లాంటివన్నీ. నలుగురు కలిసి మాట్లాడుకుని వంట గురించి యుద్ధాలు అయ్యాక చేసుకుంటారు, అంతే కదా? అదే ఇందాక ప్రతిరోజు యుద్ధమేనా? అంటే ఎవరెవరికి ఏది ఇష్టం అనే విషయంలోన ఎవరు కాంప్రమైజ్ అవ్వరా? అంటే ఒకరికి ఉప్పు, అంటే మగవాళ్ళే కూడా ఉంటాయి ఇందులో. అదే అందరి వాళ్ళకి కారాలు ఎక్కువ, మేము కారం తక్కువ తింటాం, అక్కడ వస్తుంది. ఎప్పుడు నాన్నగారి దగ్గర ఈ పంచాయతీ జరిగింది? నాన్నకి వంట పూర్తిగా వేరే, నాన్న కారం అసలు తినేవారు. అది కాదు, మీ పంచాయతీ నాన్నగారి దగ్గరికి వెళ్ళేది ఎప్పుడైనా? లేదు, కిందే. నాన్న పైన ఫ్లోర్, మేము కింద. నీకు తెలిసేది కాదా? ఎప్పుడు కంప్లైంట్లు లేవా? నాన్న నాకు సరిగ్గా లేదని శాంతి శాంతి అంటూ వచ్చేవారు, గట్టిగా ఆర్గ్యుమెంట్లు వింటే. ఎవరి మాట నెగ్గుతుంది వంటలో మీ నలుగురిలో? అంటే అన్ని రకాలు చేయిస్తామండి, అంతే. తప్పది. ఇవాళ నాకు ఇష్టం లేనిది జరిగింది అని కంచాలు తోసేయడాలు లేవా ఎప్పుడు? అంటే అంతే కదా, ఒక్కొక్కసారి. అంటే ఇవన్నీ సరదా, ఏం తప్పేం కాదండి, ఇవన్నీ సరదా ఎమోషన్స్ అన్నీ. కానీ అందులో ఏంటంటే 3 జనరేషన్స్ కదా ఇంట్లో. చిన్న పిల్లల వంట వేరు, పెద్దవాళ్ళది వేరు. ఈ మగవాళ్ళు అంటే కొంచెం వాళ్ళ కారాలు ఎక్కువ అలవాటు. అని మీ కుక్కి హ్యాట్స్ ఆఫ్ అనమాట. అంతే కదా. మీరు వండుకోవడం వంట మనిషా? హెల్ప్ చేస్తాం, ఎవరికి కావాల్సింది వాళ్ళు జాగ్రత్తగా అంటే వెళ్ళి చెప్తుంటాం అన్ని. పర్వాలేదు. ఇది ఒకటి మాత్రం. అంటే ఇప్పుడు నాన్నగారు ఎప్పుడు తెలుగు దూరం గురించి, తెలుగు వంట గురించి, గోంగూర గురించి చెప్పారు కదా. గోంగూర తింటారు బాగా? అందరికీ ఇష్టమైన గోంగూర. ఎందుకు గోంగూర లేని వంట ఏదని చెప్పారు ఆయన, పద్యం తెలుగువాడు అనే. గోంగూర పచ్చడి, గోంగూర పప్పు, నాన్ వెజ్లో కూడా గోంగూర వేస్తుంటాం. నాన్నగారు ఎక్కువ ఇష్టంగా గోంగూర తినేవారా? ఈ నాన్ వెజ్లో కలిపితే ఇష్టం ఉండేది నాన్నకి. పచ్చడి అలవాట్లేదు, పచ్చళ్ళు అలవాట్లేదు. మామూలుగా అయితే అసలు తింటారు, అంటే చెప్పారు కాబట్టి తింటారు కదా ఆయన కూడా అనేది. ఇంకా ఎక్కువ ఇష్టంగా మీరు, అంటే మీరు నాన్నగారికి మీకు కాంబినేషన్స్ కలిసిన వాళ్ళు ఎవరున్నారు? నాన్న నేను ఒకలాంటిది తింటాము అన్నది. నేను నాన్నకు చేసిన వంట నేనే తినేదాన్ని, అంతే. మీరే అంటే నాకు కొంచెం చప్పగా ఇష్టం. ఇంకెవరిది వాళ్ళే? అంటే అన్ని రకాలు తినేవాళ్ళం, కానీ ఎక్కువ నాన్న వంట నేను ఎక్కువ ఇష్టపడేదాన్ని. మీరు ఇష్టపడతారు. పెద్దమ్మాయి వంశం మరి నెక్స్ట్ కదా జనరేషన్. ఆయన ఏమంటారు, వాళ్ళ వారసత్వం. అది వేస్ట్ అవుద్దని కూడా ఎవరో ఒకరు తినాలి, పొదుపు జాగ్రత్తగా చూడాలి కదా. అది కరెక్టే లేండి, ఆ మాట మాత్రం కరెక్టే. అది నలుగురిని ఒకసారి చూడడం సరదాగా ఉంది, ముందర ముచ్చటగా ఉంది మాకు కూడాను. వ్యూస్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి.